రావాలి. అడ్వాన్స్ కెమికల్స్ రైతులకి అందుబాటులోకి రావాలి. ఇవి పట్టించుకోకుండా ఆర్గానిక్ ఆనందం అంటూ ఈ చందమామ కథలు చెప్తారేంటి సార్? ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది పాత పద్ధతి, మీకులా పాత పద్ధతి. అసలు నువ్వు సార్ 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 మీరు మీ కంపెనీ వాళ్ళు తప్ప, నేను చెప్పింది తప్పని ఇక్కడున్న ఒక్కళ్ళని మాట్లాడమనండి. మీ ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి అందరికీ తెలుసని నమ్ముతా. భయ్యా, ఇప్పుడు ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేయాలంటే ఏం చేయాలి? నువ్వు మాట్లాడరా. నువ్వు మాట్లాడితే నా స్టేటస్ పడిపోయింది. అమ్మాయి పడదా? సార్ చెక్ చెక్. ఏంటి ఇప్పుడు వీడు పాట పాడతాడా? మీరు చెప్పింది కరెక్టే సార్. బయట వరకు ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి పెద్దగా తెలియదు. జాంబియా, ఇథియోపియా లాంటి దేశాల్లో ఆకలి చావులతో చేస్తున్నారనే విషయం కూడా చాలా మందికి తెలియదు సార్. సార్, మీరు కెమికల్స్ ద్వారా ప్రొడక్షన్ పెంచాలని చూస్తున్నారు కదా, మరి మీరెందుకు ఆ దేశాల్లో కంపెనీని స్టార్ట్ చేయలేదు? ఆకలి చావులు ఉండే వాళ్ళని కాపాడు ఉండేవాళ్ళు కదా. కానీ మీరు చేయరు. ఎందుకో చెప్పనా? దానికి 2 కారణాలు. ఒకటి డబ్బు, అవి పూర్ కంట్రీస్, అక్కడ మీరు డబ్బు చేసుకోలేరు. రెండోది మట్టి, మన దేశంలో ఉన్న సారవంతమైన మట్టి ఆ దేశాల్లో లేదు. సార్, మట్టే సరిగ్గా లేనప్పుడు ఎన్ని ప్రోడక్ట్స్ వాడితే ఏంటి? ఎందుకంటే మొక్క పెరిగేది మట్టిలో, మీ ప్రోడక్ట్స్లో కాదు. యాక్చువల్లీ సార్, మీరు మాట్లాడమన్నారు, మాట్లాడుతుంటే డిస్టర్బ్ చేస్తున్నారు. మీరు దేవుడిని నమ్ముతారా? చెప్పండి సార్. అర్రే, టెక్నాలజీ ఇంత పెరిగినా ఇంకా పాత దేవుణ్ణి నమ్ముతున్నారా? మరి పాతకాలం నుంచి ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తే తప్పేంటి సార్? మన వేదాల్లో, మనుస్మృతి లాంటి గ్రంథాల్లో బీడు భూమిని కూడా బంగారంలో మార్చగల ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి అప్పుడే రాశారు. యా, ఇట్స్ ట్రూ. దాన్ని కరెక్ట్గా ఫాలో అయితే వ్యవసాయానికి, భూమికి ఎలాంటి కెమికల్ అవసరం లేదు. ప్రకృతికి మనిషి అవసరం లేదు. కానీ ప్రకృతిలో ఉన్న ప్రతి అణువు మనిషికి చాలా అవసరం. దయచేసి మీ కెమికల్స్ వాటిని నాశనం చేయకండి. ఫ్రమ్ హియర్ అండ్ దేర్, మై ఫ్రెండ్ ఎంఎస్సీ అగ్రికల్చర్ గోల్డ్ మెడలిస్ట్ మిస్టర్ పరిమల్ భయ్య గారు కంటిన్యూ చేస్తారు. థ్యాంక్ యూ. భీష్మ, ఆ నీకు ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి ఎలా తెలుసు? ఆ రోజు మీరు బుక్స్ ఇచ్చారు కదా, సో చదివేశాను. అన్ని బుక్స్ చదివావా? దేనికి? అంటే మీకు ఆ సబ్జెక్ట్ ఇష్టమని. ఓ, నాకు ఇష్టం కాబట్టి నన్ను ఇంప్రెస్ చేయడానికి నేర్చుకున్నా, అంతేనా? అయ్యో, అలా ఏం లేదండి. లవ్ చేస్తున్నావా? అయ్యో, అలాంటిదేం లేదండి. ఏదో ఆ సబ్జెక్ట్ మీకు ఇష్టమని నేనేదో. సర్లేండి, నేను కిందుంటాను, మీరు వచ్చేయండి. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఏ అమ్మాయి అయినా ఇష్టపడాలంటే అద్భుతం జరగక్కర్లేదు, ఒక అభిప్రాయం క్రియేట్ అయితే చాలు. అలాంటి అభిప్రాయం నిన్ను చూడకముందే కలిగింది. హలో నానా, నా కారు ఆగిపోయింది. హైదరాబాద్లో యూత్ చాలా చెడిపోయారు. సార్, నలుగురు ఫ్రెండ్స్ దమ్మేస్తూ మాట్లాడుకున్నంత మాత్రాన వాళ్ళు ఖాళీగా ఉన్నారు, కసిగా లేరు అంటే ఎలా సార్? వాళ్ళల్లో ఎప్పుడు ఎవడు ఏమవుతాడో ఎవడికి తెలుసు. టీలు ఇచ్చేటప్పుడు మోడీ గారిని కూడా చాలా చీప్గానే చూస్తుంటారు కదా సార్. అప్పుడు అర్థమైంది నాన్నతో మాట్లాడింది నువ్వని. ఆ క్షణం నుంచి ప్రతి క్షణం నీ కంపెనీని ఎంజాయ్ చేస్తూనే ఉన్నాను. నా కోసం 10 మందిని కొట్టా. 20 రోజులు మా నాన్న దగ్గర ఉన్నావు. 30 నిమిషాల్లో నీకు తెలియని సబ్జెక్ట్ నేర్చుకుని మాట్లాడా. ఏ అమ్మాయి అయినా తను అడిగింది చేసేవాడు లైఫ్లోకి వస్తే హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ
తన కోసం ఏదైనా చేసి నీలాంటి వస్తే అదృష్టంగా ఫీల్ అవుతుంది. ఐ లవ్ యూ. వదలవా? లైఫ్ లాంగ్ వదలను. హలో సార్, ఓ కేసు పని మీద న్యూస్ ఛానల్కి వస్తే చైత్ర మేడం అలా కనిపించారు సార్. వీడు ఫోన్ చేస్తున్నాడేంటి? అమ్మో, నేను ఎత్తాను. జేపీ ఎక్కడ? ఆనంద్ గారు వాళ్ళ ఇంట్లో ఉన్నారండి. ఏంట్రాడు మళ్ళీ ఫోన్ చేయలేదా? 2 సార్లు ఫోన్ ఎత్తనప్పుడు బుద్ధున్నాడు వాడు, 3వసారి చేయడు. సార్ నేను వెళ్తా. ఏమిట్రా అక్కడ ఆగిపోయావు? చైత్ర ఓకే అయిపోయిందమ్మా. వాళ్ళ నాన్నని ఎలా మేనేజ్ చేయాలో వరకు చిన్నప్పుడు నా కూతురు జోలికొస్తే తిట్టానని పగపట్టి నీ కొడుకుని నా కూతురు మీదకి పంపావా? ఇదంతా నువ్వు ఎగ్జిక్యూట్ చేస్తున్నావా చెప్పి? అది కదా నా మాట. వాడి మొహం చూస్తేనే నాకు నచ్చదు. అలాంటిది వాడి కొడుకుని నా అల్లుడుగా చేసుకుంటానని ఎలా అనుకున్నావు? సార్, చిన్నప్పుడు ఏం జరిగిందో నాకు గుర్తులేదు, కానీ చైత్ర అంటే నిజంగా నాకు చాలా ఇష్టం సార్. ఏంట్రా ఏంట్రా చాలా ఇష్టం? నువ్వేంటి, నీ బతుకేంటి? ఆనందం అంటే నచ్చినట్టుండడం అని ఏది సాధించకుండా ఖాళీగా మిగిలిపోయిన వేస్ట్ రా వీడు. వీడి కడుపున పుట్టిన వేస్ట్వి నువ్వు. రే, ఏంట్రా చూపు? నా కూతురు కావాల్సి వచ్చిందా? తన రేంజ్ ఏంటో తెలుసారా నీకు? ఏసీపీ కూతురు అయింది కూడా ఏ రికమెండేషన్ లేకుండా భీష్మ ఆర్గానిక్స్ కంపెనీలో టాప్ పొజిషన్లో ఉంది. షీఈస్ అన్ ఇండిపెండెంట్ ఉమెన్. నువ్వు డిగ్రీ కూడా పాస్ అవ్వని బొరంబోకు. అది పని చేసే కంపెనీలో వాచ్మెన్ గా కూడా పనికిరావు నువ్వు. నీకెందుకు రా? అబ్బో, ఏమన్నావు? వాడు వాచ్మ్యాన్ గా పనికిరాడా? వాచ్మ్యాన్ గా పనిచేయాల్సిన కర్మ వాడికేంట్రా? ఆ కంపెనీ వారసుడే వాడైతే. ఊరుకోవే. వాడికి మాట్లాడకుండా పెంచుతానని పెద్ద ఆయనకి మాటిచ్చాను. ఈ రోజు ఎవడో వచ్చి ఏదేదో మాట్లాడుతుంటే నేను ఊరుకోలేను. ఏంటి వాడి బతుకెంత? నీ కూతురు ఆఫ్టర్ ఆల్ ఆ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నందుకు అంత గర్వంగా ఫీల్ అయిపోతున్నావే? ఆ కంపెనీకి కాబోయే సీఈఓ రావాడు. భీష్మ ఆర్గానిక్ కంపెనీ చైర్మన్ భీష్మ గారి ఒక్కగారి ఒక మనవడు. ఆయన 1000 కోట్ల ఆస్తికి అధిపతి అతను. సార్,
అంత పెద్ద కంపెనీకి కాబోయే సీఈఓ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు సార్? కొత్త సీఈఓని ప్రకటించిన భీష్మ ఆర్గానిక్స్. భీష్మ ఆర్గానిక్స్ కొత్త సీఈఓ. భీష్మ ఆర్గానిక్స్ అనౌన్స్ ఇట్స్ హెడ్. భీష్మ ఆర్గానిక్స్ నెక్స్ట్ సీఈఓ కూడా భీష్మనే. ఐఎమ్ షాక్డ్. ఈ భీష్మనే ఆ భీష్మకి నిజమైన వారసుడా? అవును అనిపిస్తే మా వీడియోని లైక్ చేయండి, కాదు అనిపిస్తే కమెంట్ చేయండి. చూస్తూనే ఉండండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేస్తూనే ఉండండి. పోలికలన్నీ గిట్ల కనిపిస్తుంటే ఇంకా అవునంటారా కాదంటారా అని అడుగుతారేంటి బాబు? అచ్చం తాతగారి నోట్లోంచి ఊడి పడ్డట్టే ఉన్నారు. ఈ ప్రపంచానికి కావాల్సింది పోలికలు కాదు ప్రమీల, ప్రూఫ్స్. అసలు ఆయన ఫస్ట్ టైం చూసినప్పుడే లోపలేవో వైబ్రేషన్స్. రక్త సంబంధం అంటే ఇదేనేమో. అమ్మా ప్లీజ్ అలా ఉండకమ్మా. నేను అప్పుడప్పుడు వస్తూనే ఉంటాగా. తాతయ్యకి ఈ వయసులో నా అవసరం ఉంది. నేను వెళ్తున్నాను. నన్ను బాగా చూసుకో. చెప్పండి. ఆయనకి నీకు అసలు సంబంధమే లేదురా. ఆ? అవునరా, మీ తాతయ్య గారు ఈయనే, వెలగపూడి నరసింహారావు గారు. నా చిన్నప్పుడే పోయారు. నాన్న ఇది జోక్ చేసే టైం కాదు. జోకులు నేనెందుకు చేస్తాను రా? పాయింట్ బ్లాంక్లో గన్ను పెట్టి ట్రిగ్గర్ మీద వేలు పెట్టి సీరియస్గా ఊగిపోతుంటే వాడికి ఉన్న టెంపర్మెంట్లో నిన్నేం చేస్తాడన్న భయంతో అలా చెప్పేశాను రా. నువ్వు చెప్పావు సరే, మరి మీడియా ఎందుకు వచ్చింది? నేను చెప్తే వచ్చారా? మీ నాన్న నువ్వు వారసుడని చెప్పగానే ఆ దావాగాడు షాకులో గన్న నీ వైపు నుంచి నా వైపు తిప్పాడురా. ఆ కంపెనీ వారసుడే వాడైతే ఏమండి? అది నిజం కదని వాడికి ఏమాత్రం డౌట్ వచ్చినా ఫస్ట్ పోయే ప్రాణం నాదేని అర్థమైంది. ఏదైతే అది అయింది తర్వాత చూసుకుందామని మా మీడియా గ్రూప్లో నువ్వే సీఈఓ అని మెసేజ్ పెట్టేశాను. మీడియా సంగతి నీకు తెలియందేముంది? బ్రేకింగ్ న్యూస్ అనగానే బ్రేకులు లేని బళ్ళేసుకొచ్చేస్తారుగా. హే హే మీరంతా నాతో కామెడీ చేస్తున్నారు కదా. ఆయన పేరు భీష్మ, నా పేరు భీష్మ. దెన్ హౌ? నో నో. అందుకే నమ్ముతాడని కాన్ఫిడెంట్గా చెప్పాను రా. గాలివానలో వాన నీటిలో గాలివానలో వాన నీటిలో పడవ ప్రయాణం. తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం. ఏ ప్రమిళ, ఆ ఫోన్ ఆపవే. త్వరగా ఆపవే. మామా, నువ్వు కటౌట్లు కట్టమాక. ఈ అబ్బాయి అసలు వాసన కాదంట. అది ఫోను. అచ్చం తాతగారి నోట్లోంచి ఊడి పడ్డట్టే ఉన్నారు. పోలికలన్నా వైబ్రేషన్ అన్నా. నా మమ్మీ డాడీ నిన్న ఏసీపీ తిట్టడంలో తప్పే లేదు నాన్న. సొంత కొడుకునే నాకే నేను తిట్టాలని. ఛీ! నేనేదో బిచ్చగాడు సినిమా హీరోలా మల్టీ మిలియనీర్ని ఈ ఇంట్లో బిచ్చగాడిలా బతుకుతున్నా అనుకున్నా. నా ఒరిజినల్ లైఫే ఇదన్నమాట. ఇది ఇది ఇదన్నమాట. నా మమ్మీ డాడీ. అవునమ్మా, మధ్యలో ఏవండి అని ఎమోషనల్ గా అరిచావు. ఏ
నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే ఆపుదామని అరిచాను